నెల్లూరు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తన అనుచరులు తోకముడి చారాలని తెలుగుదేశం పార్టీ వెంకటాచలం మండలం అధ్యక్షుడు గుమ్మడి రాజా తెలిపారు. గొలగమూడి పుణ్యక్షేత్రంలో అసాంఘిక డైమండ్స్ డబ్బా, జూదం, కోడిపందాల వంటి కార్యక్రమాలను తెలుగుదేశం పార్టీకి చెందిన వారు జరిపిస్తున్నారని ఒక నీలి పత్రికలో ప్రచారణ కావడం జరిగింది. దీంతో గుమ్మడి రాజా ఆదివారం గొలగమూడి వెంకయ్య స్వామి సమక్షంలో ప్రమాణం చేసేందుకు కాకాని గోవర్ధన్ రెడ్డిని వైసీపీ నాయకులు రావాలని సవాల్ విసిరారు. అయితే ఆదివారం గొలగమూడి పుణ్యక్షేత్రానికి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు విచ్చేశారు. కానీ వైసీపీకి చెందిన వారు వారెక్కడ కనపడలేదు, రాలేదు. అసాంఘిక కార్యక్రమాలు జరిపించి వైసీపీ నేతలే అందుకు నిదర్శనమని, వాళ్లు దేవుని ఎదుట ప్రమాణానికి రాలేదని రాజా తెలిపారు. గత 3 రోజుల కిందట తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి, అతని సంచాలకి ఛాలెంజ్ని విసర్చడం జరిగింది. ఏంటంటే ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో అసాంఘిక కార్యక్రమాలను నిర్వహించేది కోడి పందాలు, పేకాటలు, డైమండ్ డబ్బాలు, ఇంకా అనేక అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేది వైసీపీ పార్టీ నాయకులు. తెలుగుదేశం పార్టీ కాదు. మేము నిరూపిస్తాం, మీరు నిరూపించగలరా? మీరు నిరూపించే పని అయితే ఆదివారం రోజు ఈ నియోజకవర్గంలోనే, ఈ ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రమైనటువంటి గొలగమూడి వెంకయ్య స్వామి గారి యొక్క సన్నిధిలో ప్రమాణకం చేసేదానికి సిద్ధమా అని చెప్పి సవాల్ విసరడం జరిగింది తెలుగుదేశం పార్టీ యొక్క ఆధ్వర్యంలో. దాంట్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో చెప్పిన టయానికి భగవాన్ వెంకయ్య స్వామి గారి దేవస్థానం సన్నిధికి రావడం జరిగింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈ వైసీపీ పార్టీ నాయకులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, అతని యొక్క సంచాలు ఉత్తరుడు యొక్క పకడ్బాలు పలికారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలోనే ఈ నియోజకవర్గంలో, ఈ మండలంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అని చెప్పి సోషల్ మీడియాలో పెట్టడం, ఒక దినపత్రికలో, ప్రముఖ దినపత్రికలో వార్తలు రాయించడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయమని అడుగుతున్నాం. మేము తెలుగుదేశం పార్టీ, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏదన్నా ఇటువంటి కార్యక్రమాలను ప్రోత్సహించుంటే, మీకు నిజంగా దమ్ము ధైర్యం ఉండుంటే ఈరోజు మా ఛాలెంజ్ని సేకరించి ఏడక వచ్చి ప్రమాణం చేసేదానికి సిద్ధంగా ఉండాలా. మీరు ఇక్కడికి రాలేదంటే మిమ్మల్ని ఏమనాలా? తోక ముడుచుకొని పరారాయణ అనాలా? మీ మాటలు, మీరు చెప్పే మాటలు, మీరు రాయించే పత్రికల్లో రాయించే వార్తలు, సోషల్ మీడియాలో పెట్టేటువంటి వార్తలు, ఇవన్నీ కూడా అసత్యాలని చెప్పి మీకై మీరే ఒప్పుకున్నట్ట. ఏ విధంగా సరేపల్లి నియోజకవర్గ ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఇంకనైనా ఒకటే చెప్తున్నాం, ఈ అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించేది మీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క కనుసైడుల్లో అతని యొక్క సంచాలు నిర్వహిస్తున్నారే తప్ప, దానికి ఉదాహరణ నిన్న వెంకటాచలం మండలంలో అలిగేపల్లి గ్రామంలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి యొక్క ముఖ్య అనుచరుడి యొక్క పొలాల్లో అతని యొక్క అనుచరులు పేకాట ఆడుతుంటే ప్రత్యక్షంగా పోలీసులు రైడ్ చేసి పట్టుకొని పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. వాళ్ళని విడిచిపెట్టుకునే దానికి అర్ధరాత్రి దాకా పోలీస్ స్టేషన్లో పడిగాపులు కాసింది ఎవరు? మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఈ అనుచరుడు కాదా అని అడుగుతున్నాం. ఇంకనైనా తెలుగుదేశం పార్టీ మీద, మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మీద అసత్య ఆరోపణలు చేసిన, ఏదో లక్షలాది రూపాయలు దోసుకొని తింటున్నారని చెప్పి అబద్ధపు వాక్యాలు పలికిన ఖబర్దార్ కాకాని గోవర్ధన్ రెడ్డి జాగ్రత్తగా ఉండాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలని చెప్పి మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు గొప్పగా ఉన్నా, అతని యొక్క అనుచరులు మాత్రం గొప్పగా ఉండే పరిస్థితి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఒకటే చెప్తున్నాం. బడుగు బలహీన వర్గాలు గ్రామాల్లో రాజకీయాలు చేస్తుంటే ఓర్వలేనటువంటి ఎవరికైనా ఒకటే చెప్తున్నాం,
వాళ్ళ ఆవేదనలో నుంచి వచ్చినటువంటి అగ్ని జ్వాలల్లో కాలిపోతారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడైనా ఈ నియోజకవర్గంలో ఏదన్నా ఉంటే రాజకీయంగా చేయి, అంతేగాని లేనిపోని అసత్య ఆరోపణలు లేని ఉన్నట్టు ఉండి లేనట్టు ఏదైనా అసత్యపు ఆరోపణలు చేస్తే తెలుగుదేశం పార్టీ నాయకులు సహించరని చెప్పి కాకాల గోవర్ధన్ రెడ్డి గారిని తెలియజేస్తా ఉన్నాం.